హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఇక్కడ చూపిస్తున్న ఈ క్లాత్ వచ్చేసి 5 years బేబీకి లెహంగా అనేది స్టిచ్ చేయబోతున్నాను అనమాట. యాక్చువల్లీ లెహంగా వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ పాప బర్త్డే కోసం. తన బర్త్డే వచ్చేసి May 24th ఉంది. ఎప్పటి నుంచో ఒక డిజైనర్ డ్రెస్ అయినా చేయాలి అనేసి వాళ్ళ పాప కోసం మేమిద్దరం అనుకుంటున్నాము. నార్మల్ డ్రెస్సెస్ అయితే ఒకళ్ళమే స్టిచ్ చేసేసుకోవచ్చు, బట్ కొంచెం డిజైనర్ డ్రెస్సెస్ అయితే చేయొచ్చు. బట్ ఏంటంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది అనమాట. ఒకళ్ళే అయితే, అదే ఇద్దరు ఉంటే కనుక చక్కగా ఒకళ్ళు మార్కింగ్ అని కటింగ్ చేసేసిన ఇంకొకళ్ళు స్టిచ్ చేసేసుకోవచ్చు అని ఫస్ట్ నుంచి ప్రిపేర్ అయి ఉన్నాం అనమాట. లాస్ట్ టైం ఇంకా ఓటింగ్కి వెళ్ళినప్పుడు కొంచెం ఒక 2 days నాకైతే టైం దొరికింది. ఇంకా సరే స్టిచ్ చేసేద్దాం అనేసి ఇంక ఇక్కడ వీడియో అయితే స్టార్ట్ చేశాను. వీడియో కూడా కొంచెం అటు ఇటుగా ఉంటుంది బికాజ్ ఎందుకంటే మేము అన్ప్లాన్డ్గా చేసామన్నమాట, అందుకనే. అండ్ ఇక్కడ వచ్చేసి కింద లోపల వేసే లైనింగ్ వచ్చేసి 6 panel వేస్తాం కదా, అంటే శారీ పెట్టికోట్ యూజ్ చేస్తాం చూడండి. సో శారీ పెట్టికోట్ లాగా లైనింగ్ అనేది ప్రిపేర్ చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి బేబీ హైట్ వచ్చేసి మొత్తం 21 inches అనమాట. బట్ ఇక్కడ మేమైతే కనుక 18 inchesకి తీసుకుంటున్నాము. ఒక 1 inch అనేది ఖర్చులోకి వెళ్ళిపోతుంది, 17 inches వస్తుంది అనమాట. అండ్ కింద అయితే కనుక ఇంకొక లేయర్ అనేది యాడ్ చేస్తాము ప్రిల్స్తో. సో అందుకనే ఇది కొంచెం హైట్ తగ్గిస్తున్నాము. ఇది మోడల్ అనేది మీకు లాస్ట్కి అర్థమవుతుంది. వీడియో అయితే ఖచ్చితంగా చూడండి. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా ఒకే వీడియోలో అయితే పోస్ట్ చేసేసాను అనమాట. సో అందుకనే వీడియో అయితే కొంచెం లెంతీగా ఉంటుంది. మేము మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 2 meters తీసుకున్నాం అనమాట. మా ఫ్రెండే ఆర్డర్ చేసుకుంది, ఎక్కడ చేసుకుందో తెలియదు, ఆన్లైన్లోనే ఆర్డర్ చేసుకున్నా అని చెప్పారనమాట. ఇంకా ఒక 2 dresses ఉన్నాయి, మొత్తం 3 dresses అనేది స్టిచ్ చేసాం వితిన్ 2 daysలో. అండ్ ఇక్కడ వచ్చేసి 5 meters ప్లెయిన్ నెట్ తీసుకున్నాం అనమాట. అది వచ్చేసి మీషోలోనే మా ఫ్రెండ్ ఆర్డర్ చేశారు. 250 అరౌండ్ ఎంతో పడింది అనమాట 5 meters. ఇది కూడా సేమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అంతా హైట్ అయితే తీసుకున్నాం అనమాట. అండ్ విడ్త్ వచ్చేసి ఏంటంటే మన కొంచెం వేస్ట్కి కొంచెం కుచ్చులు వచ్చేలాగా పెట్టుకోవాలి. ఒక 7 inches ఆర్ 8 inches ఆర్ 10 inches ఎక్స్ట్రా అయినా పర్వాలేదు. దీనికి మళ్ళీ కింద ప్రిల్ అనేది యాడ్ చేస్తాము. అండ్ ఇంకొకటి వచ్చేసి కాటన్ తర్వాత సాటిన్ తీసుకున్నాం అనమాట లైనింగ్. ఇది వచ్చేసి 1.5 meter తీసుకొని కొంచెం బాడీ పార్ట్కి అయితే తీసేసాము. బాడీ పార్ట్ ఏంటంటే ఇక్కడ మేము స్లీవ్లెస్సే పెడుతున్నాం, హ్యాండ్స్ అయితే ఏం పెట్టట్లేదు. ఇక్కడ మిగిలిన రిమైనింగ్ క్లాత్ అంతా కూడా కింద లెహంగాలో లైనింగ్ లాగా యూజ్ చేసేస్తున్నాం అనమాట. ఎంతైతే మిగిలిందో అంతా మాకు ఎగ్జాక్ట్గా 18 inches అట్లా వచ్చినట్టుంది హైట్ వచ్చేసి. సో ఇంకా దాన్ని మేము మొత్తం అంతా కూడా లోపల లైనింగ్లోకి పెట్టేద్దామని అనుకున్నాం. ఒకవేళ ఇన్ కేస్ కొంచెం పెద్దగా అయినా సరే అది కొంచెం ఫోల్డింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి 12 meters తీసుకున్నాను అనమాట. అదే ప్లెయిన్ క్లాత్లోనే ఒక 5 inches అట్లా విడ్త్ అనేది తీసుకొని లెంత్ వచ్చేసి 12 meters వరకు తీసుకున్నాను అనమాట. కింద ఆల్రెడీ ఇందాక ఇంకొక ప్యానెల్ వేస్తానన్నాను కదా, ఇంకొక లేయర్. సో ఆ లేయర్కి కింద వేసుకోవడానికి అనమాట. ఇదిగోండి ఇదే ఆ లేయర్. మిడిల్లోకి ఒక ఘాట్ పెట్టుకొని ఒక 6 meters వరకు కూడా మళ్ళీ మిడిల్లోకి ఒక మార్క్ అనేది పెట్టుకుని దీనికి యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రిల్స్ అనేది పెట్టాలి అనేది ఒక ఐడియా ఉంటుంది అనమాట. దీన్ని మళ్ళీ ఇంకొక హాఫ్ ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఒక 3 metersకి అలా పెట్టేసుకొని నేనైతే ఇలా స్టిచ్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా మనం లైన్గా పెట్టుకుంటూ వెళ్ళిపోయామనుకోండి ప్రిల్స్, సో అప్పుడు మనకి ఏమవుతుందంటే ఇంత క్లాత్ పట్టదనమాట. సో ఇంత క్లాత్ పట్టాలి అంటే కనుక మనము ప్రిల్ అనేది వేరే ప్యాటర్న్లో స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసి మళ్ళీ దీన్ని ఫ్రంట్ సైడ్కి అయితే వేయాలన్నమాట. సో ఇలా వేయడం వల్ల ఏంటంటే మనకి క్లాత్ ఎక్కువ పడుతుంది, అలాగే ప్రిల్ అనేది కొంచెం బౌన్సీగా ఉంటుంది అనమాట, అంటే కొంచెం ఎత్తుగా నిలబడుతుంది. ఇలాంటి లెహంగాస్కి ఏంటంటే మనకి క్యాన్ వేసుకుంటే ఇంకా బాగా కనిపిస్తుంది. దాని గురించి ఫర్దర్గా చెప్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇదిగోండి ఇలా వేసాను కదా, ఒక లేయర్ అయితే వేసేసాను. సో సేమ్ ఇదే ప్యాటర్న్లో ఇంకొక లేయర్ అయితే వేసుకోవాలి. నేనైతే లైన్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. ఇక్కడ మీరు కావాలంటే కనుక ఫస్ట్ కుట్టిన ప్యాటర్న్ అనేది రిపీట్ చేసుకుంటూ కూడా కుట్టొచ్చు. నేనైతే డైరెక్ట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయాను. ఇది కొంచెం వరకు బౌన్సీ అనేది ఎక్కువ కనిపిస్తుంది అనమాట, చూస్తున్నారు కదా ఇలాగా. ఇది వచ్చేసి లైనింగ్ పార్ట్. మేమైతే కనుక వేస్ట్ ఎంత ఉందో దానికి ఒక 2-3 inches ఎక్స్ట్రా అనేది తీసుకొని స్టిచ్ చేసేసుకున్నాము. ఎందుకంటే దీనికి ఎలాస్టిక్ అనేది యాడ్ చేస్తాం అనమాట. నార్మల్గా థ్రెడ్ అయితే పెట్టము, ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి క్యారింగ్కి కూడా కొంచెం కష్టం అవుతుంది కదా. సో అందుకనే ఎలాస్టిక్ పెట్టుకునేలాగా అయితే ఇక్కడ స్టిచ్ చేశాను. ఫస్ట్ అది స్టిచ్ చేసేసాను అనమాట. దానికి ఆ వీడియో అయితే నేను పెట్టలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కింద పార్ట్ అనేది మనకి కరెక్ట్గా ఉంది కదా, సో అంతే పార్ట్ రావాలి కాబట్టి ఈ పైన లైనింగ్ సాటిన్ ఉంది కదా,
సో ఈ సాటిన్ అనేది మొత్తం స్టిచెస్ వేసుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. చిన్న చిన్న ప్రిల్స్ అనేది పెట్టుకుంటూ, లేదా పెద్ద పెద్ద ప్రిల్స్ అయినా పెట్టేసుకుంటూ మొత్తం అంతా ఇక్కడ కంప్లీట్ అయితే చేస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఆల్రెడీ 2 క్లాత్స్ వచ్చాయన్నమాట. దీన్ని మళ్ళీ మిడిల్లోకి అయితే జాయిన్ చేసేసుకొని మళ్ళీ టాప్ స్టిచ్ అనేది వేసేసుకున్నాను. సాటిన్ కాబట్టి మీరు మ్యాక్సిమం ఓవర్లాక్ అయితే చేసుకోవడానికి ప్రిఫర్ చేయండి. కాటన్ అయితే అంత పీచులేమి రావు, కానీ సాటిన్ బాగా పీచు వస్తుంది అనమాట. కుట్టేలోపే మనకి పీచు అనేది బాగా వచ్చేస్తుంది. అండ్ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్, అంటే మనం ఇందాక చెప్పాను కదా కింద వేసుకున్నానని, ప్రిల్స్ వచ్చేలాగా వేసాను కదా, సో ఈ లేయర్ అనేది అటాచ్ చేస్తున్నాను. ఇది కూడా అంత లెంత్ ఎక్కువ ఏమీ తీసుకోలేదు, అలాగే విడ్త్ కూడా ఎక్కువ ఏమీ తీసుకోలేదు అనమాట. ఎగ్జాక్ట్గా చిన్న చిన్న ప్రిల్స్ వచ్చేలా పెట్టాను. మీరు కావాలంటే ఇంకా ఎక్కువ ప్రిల్స్ వచ్చేలాగా పెట్టుకొని స్టిచ్ చేసుకున్నా కూడా మీకు ఇంకా చాలా బౌన్సీ వస్తుంది అనమాట. అప్పుడు క్యాన్ వేసుకోవాల్సిన అవసరం లేదు. దీని కిందనే ఇంకొక లేయర్ క్యాన్ కూడా యాడ్ చేసుకుంటే మీకు ఇంకా హెవీగా అయిపోతుంది. అంటే లోపల నేను కాటన్ది యాడ్ చేశాను కదా ఫస్ట్ లేయర్, సో ఆ లేయర్ అనేది సో ఆ లేయర్కి మీరు క్యాన్ యాడ్ చేసుకుంటే కనుక మీకు ఇంకా హెవీగా హైట్ వచ్చేస్తుంది. బట్ ఏంటంటే మనకి ఆర్గనైజ్ చేసుకోవడానికి చాలా కష్టమవుతుంది అనమాట. బీరువాలో ఒక ర్యాక్ అంతా అదే పట్టేస్తుంది. మ్యాక్సిమం ఇలాంటి డ్రెస్సెస్కి ఏంటంటే ఒక క్యాన్ స్కర్ట్ అనేది రెడీ చేసుకుని పెట్టుకున్నారనుకోండి, మీకు ఫర్దర్గా కూడా వెయిట్ మీదకైనా యూస్ చేసుకోవచ్చు. లైక్ లాంగ్ ఫ్రాక్స్ కానీ, లెహెంగాస్ కానీ, షార్ట్ ఫ్రాక్స్ మీదకి కూడా యూజ్ చేసుకునే క్యాన్ స్కర్ట్స్ అయితే ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి, దాని మీద కూడా ఒక ట్యుటోరియల్ అయితే చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఇదిగోండి ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను. మనం ఇలా స్టిచ్ చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి, ఎందుకంటే కింద వేసిన లైనింగ్ పార్ట్స్ అనేవి మనం ఇలా ప్రిల్స్ పెట్టేటప్పుడు పైకి ఎక్కేస్తూ ఉంటుంది అనమాట. సో దాన్ని మేనేజ్ చేసుకుంటూ మనము స్టిచ్ అయితే వేసుకోవాలి. నేను మెయిన్ వేసిన ఫ్యాబ్రిక్ అలాగే దాని కింద వేసిన ఇంకొక లేయర్ ఉంది కదా, సో ఆ లేయర్ రెండు సేమ్ తీసుకున్నాను అనమాట. అండ్ కింద ప్రిల్స్ వచ్చేసి ఎక్స్ట్రాగా తీసుకున్నా. అండ్ ఇక్కడ వేస్ట్ బెల్ట్ కోసం 16 ఇంచెస్ తీసుకున్నాను లెంత్ వచ్చేసి, అండ్ విడ్త్ వచ్చేసి 4.5 ఇంచెస్ తీసుకున్నాను అనమాట. నార్మల్గా ఏంటంటే మేము బేబీ వేస్ట్ పార్ట్ వచ్చేసి 19 ఇంచెస్ ఉంది, బట్ మేము ఇంకొంచెం ఎక్స్ట్రానే తీసుకున్నాం, 24-25 అట్లా. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఎంతైతే వస్తుందో సో సేమ్ అంతా స్టిచ్ చేసేసిన తర్వాత రిమైనింగ్ పార్ట్ అనేది కట్ చేసేస్తాను, ఎందుకంటే ఇది నార్మల్గా ఎక్స్ట్రాగా ఉందన్నమాట పీస్. సో మొత్తం అంతా కట్ చేసేసాను, ఇంక వేరే దానికి కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ చూస్తున్నారు కదా, కింద నెట్ వేసేసుకొని లోపల ఇదిగోండి సాటిన్ వేసేసుకొని స్టిచ్ చేసేసుకుంటున్నాను అనమాట. మీరు కావాలంటే కాటన్ కూడా వేసుకోవచ్చు, బట్ ఏంటంటే లోపల వేసిన సాటిన్ అనేది మ్యాచ్ అయ్యేలాగా ఉండాలంటే వేస్ట్ బెల్ట్కి కూడా సేమ్ సాటినే వేసుకోండి, కాటన్ వేస్తే అంత లుక్ అనిపించదు. అండ్ ఇక్కడ వచ్చేసి లెహెంగాని బ్యాక్ సైడ్కి టర్న్ చేసి ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసి రైట్ పార్ట్ అనమాట, అండ్ ఇది వచ్చేసి రాంగ్ పార్ట్. ఇలా రాంగ్ పార్ట్ మీద రాంగ్ పార్ట్ పెట్టేసుకొని ఇదిగోండి ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇది స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి, ఎందుకంటే ప్రిల్స్ అనేది అందులోకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ విధంగా మొత్తం అంతా స్టిచ్ చేసేసుకోవాలి. దీన్ని స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను ఎలాస్టిక్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇక్కడే థ్రెడ్స్ పెట్టేసుకొని రిమైనింగ్ సైడ్ క్లాత్స్ అనేది జాయిన్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి నేను లెంత్ వచ్చేసి 16 ఇంచెస్ తీసుకున్నాను అనమాట. బేబీ వేస్ట్ రౌండ్ వచ్చేసి 19 ఇంచెస్ కదా, సో 3 ఇంచెస్ రిమైనింగ్ వదిలేసి రిమైనింగ్ అనేది తీసుకున్నాను 16 ఇంచెస్. మీరు కావాలంటే 1.5 ఇంచ్ తీసుకోవచ్చు, లేదా 2 ఇంచెస్ వరకు కూడా వదిలేసుకోవచ్చు. ఎలాగో ఒక 1 ఇంచ్ మనకి సైడ్ స్టిచెస్లోకి వెళ్ళిపోయినా ఒక 17 ఇంచెస్ అలా వచ్చేలా పెట్టుకున్నా కూడా మీకు సరిపోతుంది. ఇక్కడ నేను తీసుకున్న బేబీ వేస్ట్ ఏంటంటే కొంచెం బాగా బక్కగా ఉంటుంది అనమాట పాప, సో దానికోసమే ఇది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా సరిపోయింది. ఈ సైడ్స్ అన్నీ కూడా నేను ఒకేసారి మొత్తం జాయిన్ చేసేస్తున్నాను, సపరేట్గా అయితే ఏం జాయిన్ చేయట్లేదు. బికాజ్ ఎందుకంటే పెద్దవాళ్ళకైతే ఇలా విడివిడిగా జాయిన్ చేసుకుంటే బాగుంటుంది, చిన్నపిల్లలకు కూడా బాగుంటుంది కానీ, బట్ ఎందుకులే ఇలా విడివిడిగా కంటే మొత్తం కలిపేసి జాయిన్ చేసేద్దామని ఇంకా ఫిక్స్ అయ్యి మొత్తం అంతా కలిపి జాయిన్ చేసేసాము. ఇక్కడ చూస్తారు కదా, ఆల్రెడీ పీచులు అయితే వచ్చేసింది అనమాట. ఖచ్చితంగా ఓవర్లాక్ అయితే చేసుకోవాలి. అండ్ మొత్తం టర్న్ చేసిన తర్వాత ఇదిగోండి ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉంది. నేను చెప్పాను కదా, పైన వేసుకున్న మెయిన్ పార్ట్ అలాగే కింద వేసుకున్న పార్ట్ వచ్చేసి మనం జాయిన్ చేసాం కదా ప్రిల్స్ సెకండ్ లేయర్లో, ఆ ప్రిల్స్ అనేవి పైకి ఎలివేట్ అవ్వకూడదు అనమాట. అంటే అక్కడ జాయిన్ చేసినట్టయితే కనిపించకూడదు, అలా అయితే మనకి లుక్ బాగుంటుంది. అండ్ దీనికి సంబంధించిన బ్లౌజ్ డిజైన్ వీడియో కూడా మన ఛానల్లో పోస్ట్ చేస్తాను,
వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.